నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పంపిణీ. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేస్తూ ఈ ప్రాంత ప్రజలను మోసగిస్తున్న సీఎం. చంద్రబాబు తీరుపై వైసీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జున రెడ్డి మండిపాటు. మెడికల్ అండ్ ఫార్మా మాఫియాను అరికట్టే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయి. ఆందోళనలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గుంటి వేణుగోపాల్ హెచ్చరిక. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద 4,000 రూపాయలు ఇచ్చే విధానంలో దేశంలోనే రాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. పింఛన్ల పంపిణీలో 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు స్పష్టీకరణ. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పంపిణీ చేపట్టడం జరిగిందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరం 31వ డివిజన్ పాత మహిళా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కన్యకా పరమేశ్వరి వృద్ధాశ్రమంతో పాటు ఆ పరిసరాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ మొత్తాలను ఈ సందర్భంగా అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత 20 నెలలుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటకు కట్టుబడి 4,000 పింఛన్ మొత్తాన్ని మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం మార్చి 1వ తేదీ ఆదివారం సెలవు రోజు కారణంగా ఒకరోజు ముందుగానే శనివారం ఈ మారు పింఛన్లను అందజేసే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ ప్రజలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. రాబోయే కాలంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసి పాలన కొనసాగించగలదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సచివాలయ ఉద్యోగులు, స్థానిక టీడీపీ నేతలు, కార్పొరేటర్లు, పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు. అందరూ మీరు సంతోషంగా ఉండాలని చెప్పి మరి పెన్షన్ కార్యక్రమాన్ని అధికారులు మేము కూడా అన్ని బీదోళ్ళు ఎలా బతుకుతారు అనేసి ఆలోచించాలి. అది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఉంటుందో ఆ విషయాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ప్రతి నెల ఒక రోజు ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఆ ఇంట్లో సాధక బాధలు వేస్తూ ముందుకు వెళ్తున్న మన గౌరవ శాసనసభ్యురాలు ప్రభుత్వ మన రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారిని ఈ ఎన్టీఆర్ భరోసా. అందరికీ నమస్కారం అండి. రామణ 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 సైరా కొంచెం మీరు వెనక్కి పోవాలి. వాళ్ళందరూ కనపడ్డారు. గోపాలన్న ఎదురు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మాకు తెలియజేయండి, తప్పకుండా అని చెప్పి తెలియజేసుకుంటున్నామ్మా. అందరికీ నమస్కారం. గురు 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 గురు
నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం 31వ డివిజన్లో జరుగుతూ ఉంది. మీరు చూస్తున్నారు, గత 20 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారో ఆ విధంగా 4,000 రూపాయల పింఛను అవ్వాతాతల దగ్గరుండి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను కానీ, అధికారంలో ఉన్న అధికారులను కానీ, సచివాలయ సిబ్బందిని కానీ పంపించి దగ్గరుండి 1వ తేదీ కల్లా వాళ్ళ పింఛన్లు వాళ్ళ చేతికి చేరేటట్టు ఈరోజు కార్యక్రమము తెలుగుదేశం పార్టీ నడుస్తూ ఉంది, ప్రభుత్వం నడుస్తూ ఉంది. రేపు మార్చి 1వ తేదీ ఆదివారం అయిపోయేసరికి చంద్రబాబు నాయుడు గారు 28వ తేదీ ఫిబ్రవరి 28వ తేదీ పింఛన్లు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం జరిగిపోవాలా. మనం ఏ భరోసా ఇచ్చామో ఆ భరోసా 1వ తేదీ ఆదివారం అవడం వల్ల అది 2వ తేదీకి వెళ్ళకూడదు. ఒకరోజు ముందుకెళ్ళినా ఏం పర్వాలేదు, కానీ ఒకరోజు వెనక్కి పోకూడదు. ఇది ప్రభుత్వ విధానం కాదు, తెలుగుదేశం పార్టీ విధానం కాదు అని చెప్పేసి ఈరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంటే ఈరోజు మాకు సెలవు ప్రకటించి ఎవరి నియోజకవర్గాలకు వారు వెళ్ళి ఈ పింఛన్లు పంచాలి అని చెప్పి పంపించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఇంత గౌరవంగా ప్రేమతో ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని గత 20 నెలల నుంచి చేస్తున్నాము, రాబోయే కాలంలో కూడా చేస్తాము. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కడప నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో చాలా ఆనందంగా పొద్దున్నుంచి 6 గంటల నుంచే పాల్గొంటున్నారు, భవిష్యత్తులో కూడా పాల్గొంటారు. ప్రజా సంక్షేమ కార్యక్రమం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు ఈ మన వృద్ధాశ్రమంలో వాసవి రామశెట్టి అండాలమ్మ ముమ్మరేలు వృద్ధాశ్రమం నందుకు ఇచ్చేయనందుకు ఆమెకు ధన్యవాదాలు. మా వృద్ధులు అందరికీ ఇక్కడ వృద్ధాప పింఛను వచ్చి ఆశ్రమంలో పంచినారు. ఇక్కడ ఏమున్నాయంటే బ్యాక్ సైడ్ అట్లా కొంత డస్టుగా ఉంది అని చూపించాం సైటు. దానికి ఆమె హామీ ఇచ్చారు. నేను తొందరలోనే కమిషనర్ గారు వచ్చారు, వాసన్న గారు ఇద్దరు వచ్చి చూసి మేము వాళ్ళకి ఒక లెటర్ ఇచ్చినాము, కొన్ని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినారు. ఇచ్చినందుకు ఆమె ధన్యవాదాలు. జై వాసవాంబ. నవయువ చైతన్యులైన దీపికలైన బాలబాలికలు విజ్ఞానదాయక అంశాల పట్ల ఆసక్తిని కలిగి తమ ఆలోచన విధానాలతో చేసే అద్భుత ఆవిష్కరణలతోనే దేశం సమున్నత ప్రగతి సాధించగలదని వైవియు ప్రొఫెసర్ గంగిరెడ్డి తెలిపారు. కడప నగరం ఎన్జీఓ కాలనీలోని నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో సైన్స్ ఎక్స్పో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ గంగిరెడ్డి తొలుత విద్యార్థులు చేసిన ప్రాజెక్టు నమూనాలను పరిశీలించి అందరినీ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో అనేక ప్రతిభా పాఠవాలు ఉంటాయని, వాటిని వెలికి తీసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అటు ఉపాధ్యాయులు ఇటు తల్లిదండ్రులు చిన్నారులకు దిశానిర్దేశం చేస్తూ వారిలోని విజ్ఞానదాయక అంశాలను ప్రదర్శించేందుకోసం తోడ్పాటు అందించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన పాఠశాల నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్ సావిత్రి, నారాయణ కళాశాల డీన్ తదితరులు పాల్గొన్నారు. జై భారత్. అందరికీ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నారాయణ సిఓ అండ్ ఒలింపియాడ్ క్యాంపస్ నందు నిర్వహించినటువంటి సైన్స్ ఎక్స్పో సందర్భంగా ఇక్కడ పాల్గొన్నటువంటి విద్యార్థులందరూ కూడా రకరకాల ప్రాజెక్ట్స్ వాళ్ళ ప్రిపేర్ చేశారు. ఈ సందర్భంగా
పాఠశాల ఏజిఎం శ్రీనివాసులు గారు, తర్వాత కోడీన్ గారు చంద్రకిషోర్ రెడ్డి సార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు మొత్తం అందరూ కూడా ఈ సైన్స్ ఫేర్లో పార్టిసిపేట్ అయ్యారు. చూడడానికి చాలా సింపుల్గా ఉన్న ప్రతి ప్రాజెక్ట్ కూడా చాలా తెలియవంతంగా ఒక క్రియేటివిటీగా వీళ్ళు తరంతరం తయారు చేశారు. ఈ సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి విద్యార్థి ప్రిపరేషన్ వెనకాల వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క మెయిన్ వాళ్ళ యొక్క పట్టుదల, పిల్లల యొక్క పట్టుదల, పేరెంట్స్ యొక్క కృషి, వాళ్ళ యొక్క ప్రోద్బలము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సైన్స్ ఫేర్ చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు జరిగింది. సో మీకు అందరికీ ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి స్టూడెంట్కి, తర్వాత వచ్చినటువంటి ప్రతి పేరెంట్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద 4,000 రూపాయలు ఇచ్చే విధానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని కడప నగరం 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు తెలిపారు. తన డివిజన్ పరిధిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సూర్యనారాయణరావు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ మొత్తాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకు కట్టుబడి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా పెద్ద ఎత్తున పింఛన్లను అందజేయడమే కాకుండా అర్హత ప్రామాణికంగా పెన్షన్లను అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్రంలో అటు సంక్షేమం ఇటు అభివృద్ధి పరంగా ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రికి మనమంతా తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం ఆయన స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సచివాలయ ఉద్యోగులు, స్థానిక టీడీపీ నాయకులు ఇంకా కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకో రైట్కి రా. నువ్వు అక్కడికి నువ్వు రాయా మీరు ఉండాలి సార్. చూడండి కడప నగరపాలక సంస్థకు చెందిన నిధులు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న కారణంగా అభివృద్ధి పనులకు కొంతమేర ఇబ్బందులు తలెత్తుతున్నాయని నగర మేయర్ పాకా సురేష్, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాలు తెలిపారు. కడప నగర శివార్లలోని 50 డివిజన్ పాలంపల్లెలో సీసీ డ్రైన్, గ్రావెల్ రోడ్డు పనులను వారు ప్రారంభించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిధులతో కడప మున్సిపల్ కార్పొరేషన్కు 1,12,00,000 రూపాయల నిధులు విడుదల కాగా, పాలంపల్లెలో 50వ డివిజన్ ఇన్ఛార్జ్ రమణ ఆధ్వర్యంలో ఎంపీ ల్యాడ్స్లో 4 లక్షల రూపాయలు సీసీ డ్రైన్, గ్రావెల్ రోడ్డు పనులను చేపడుతున్నారు. ఈ సందర్భంగా మేయర్, మాజీ డిప్యూటీ సీఎంలు మాట్లాడుతూ కడప నగరంలో గత 2 సంవత్సరాల నుంచి కడప నగరపాలక సంస్థకు సంబంధించి సాధారణ విధులు, 15వ ఫైనాన్స్, ఎన్క్యాప్ నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కడప నగరపాలక సంస్థకు స్టాంప్ డ్యూటీ, బీపీఎస్ అండ్ ఎల్ఎస్ఆర్లకు సంబంధించి 18 నెలలుగా దాదాపు 94 కోట్ల రూపాయలు ప్రభుత్వం వద్దే బకాయిలు ఉన్నాయన్నారు. గతంలో డాక్టర్ వైఎస్ఆర్, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే కడప నగర అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. మీదే నా రోడ్డు మీ దగ్గర వేయించుకోవాలా? పట్టుకో నాశోకనండి రాలేదా రమేష్?
సాంబ కూడా ఉన్నాయంట కనబడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలోనే కడప ప్రాంతంలో, కడప నగరంలో అనేక చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరి అది మేము గర్వంగా కూడా చెప్పుకోగలము. మరి దానికి మీరు కూడా పోటీ పడండి అభివృద్ధి కోసం. అదే కానీ ప్రభుత్వం మీద నిందలు వేయడము, మరి గత ప్రభుత్వం అని చెప్పి ఇంకా 2 ఏళ్ళు అవుతున్నా కూడా గత ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నిందలు వేయడం తప్ప మీరు తీసుకొచ్చిన నిధులు లేదు, మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు లేవు. మరి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు, అనేక హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. ఒక పెన్షన్లు తప్ప మరి మీరు మహిళలకు అందరికీ కూడా 1500 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పారు. ఏ ఒక్కనే మహిళలకు ఈరోజు వచ్చిన పరిస్థితి లేదు. మరి అదేవిధంగా రైతులకు అందరికీ కూడా సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పారు. మరి మొదటి సంవత్సరం పంగనామం పెట్టారు, రెండో సంవత్సరం కూడా 20,000 కూడా ఇప్పటికీ ఇవ్వని పరిస్థితి. కేవలం 10,000 రూపాయలు ఇచ్చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని మోసాలు, అబద్ధాలు చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన పరిస్థితి మనకు స్పష్టంగా. మరి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న శాసనసభలో మాట్లాడుతూ మరి నేను ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చేశాను, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. 50 డివిజన్లో దాదాపుగా మన వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎంపీ గారి నిధులతో దాదాపుగా ఈ కడప నగరానికి 1,20,00,000 రూపాయలు అడిగిన వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 50 డివిజన్లో మన రమణ, పాలంపల్లి అశోక్ వాళ్ళ ఆధ్వర్యంలో 4 లక్షల రూపాయలతో దాదాపుగా ఇక్కడ డ్రైను అలాగే రోడ్డు వేయడం జరుగుతుంది. ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాల్లో ఈ కడప నగరపాలక సంస్థకు సంబంధించి సాధారణ నిధుల నుంచి, అలాగే ఇప్పుడే మన మాజీ ఉప ముఖ్యమంత్రి వారు చెప్పినట్లు మన 15th ఫైనాన్స్, ఎన్క్యాప్ నిధుల నుంచి తప్ప ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు రావడమే కాకుండా ఏదైతే మన మున్సిపల్ కార్పొరేషన్కు రెగ్యులర్గా రావాల్సిన స్టాంపు డ్యూటీ అయితేనేమి, అలాగే మ్యూటేషన్కి సంబంధించిన డబ్బులు అయితేనేమి, అలాగే బీపీఎస్ ఎల్ఆర్ఎస్కి సంబంధించిన డబ్బులు కూడా దాదాపుగా ఈ 18 నెలల్లో 94 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గరనే బకాయిలు ఉండడం జరిగింది. వాటిని మున్సిపల్ కార్పొరేషన్కు హక్కుగా రావాల్సిన నిధులు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా ఈ కార్పొరేషన్లో సాధారణ నిధులతోనే పనులు చేపట్టడం జరుగుతుంది అన్నమాట. నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మీరు ఏదైతే ఈ కార్పొరేషన్కి రావాల్సిన నిధులు రాబట్టడంలో ముందు చూపు చూపించండి, అలాగే ఈ డెవలప్మెంట్లో మీరు పోటీ పడండి తప్ప మీరు ఏదో ఊరికి అనవసరమైన రాద్ధాంతం చేసి అనవసరమైన దీనికి పోకుండా మీరు అభివృద్ధిలో పోటీ పడాలని చెప్పేసి వాళ్ళకి తెలియజేసుకున్నాం. ప్రజలకు ప్రజా వైద్యాన్ని దూరం చేసి ప్రైవేట్ దోపిడీకి ద్వారం తెరుస్తున్న పాలక ప్రభుత్వాల తీరును నిరసించడంతో పాటు మెడికల్ అండ్ ఫార్మా మాఫియాను అరికట్టే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వేణుగోపాల్ తెలిపారు. మెడికల్ మాఫియా అరికట్టాలంటూ సిపిఐ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈరోజు స్థానిక డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్రతో పాటు వేణుగోపాల్ పాల్గొని మాట్లాడారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటైన జీవించే హక్కులో భాగంగా దేశంలో ప్రతి పౌరుడికి వైద్యం అందించే బాధ్యత పాలక ప్రభుత్వాలపై ఉందన్నారు. 78 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో అందరికీ వైద్యం అందుబాటులో లేదని ఈ సందర్భంగా చెప్పారు. పాలక ప్రభుత్వాల అభివృద్ధి చెందిన దేశాల ఆదాయంతో పోల్చినప్పుడు భారతదేశ ఆదాయం పరిగెడుతోందని నమ్మగలుగుతున్నారని ఆరోపించారు. వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పే పాలక ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మందులు, వైద్యులు, సిబ్బంది, పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఎలాంటి సర్టిఫికెట్ లేని డాక్టర్లను ఆశ్రయించి ప్రాణాలను కోల్పోతున్న అభాగ్యులు ఎందరో ఉన్నారన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కూడా వైద్యుల కొరత, మందుల కొరత ఉందని ఈ సందర్భంగా తెలిపారు. పాలక ప్రభుత్వాలు ఇప్పటికైనా మెడికల్ అండ్ ఫార్మా మాఫియాపై ఉక్కుపాదం మోపకపోతే ప్రజా పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, దాని అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మెడికల్ ఫార్మా మాఫియా అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కడప జిల్లా డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం ఎదుట
ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో మెడికల్ మాఫియా విచ్చలవిడిగా కొనసాగుతూ ఉంది. ప్రైవేటు ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం పేరుతో దోపిడీ చేసేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. అలాగే మెడికల్ షాపులలో ఇచ్చేటువంటి మందులు కూడా నాసిరకం మందులు ఇస్తూ ఉన్నారు. అలాగే మెడికల్ సంబంధించినటువంటి టెస్టులు కూడా సిండికేట్గా ఏర్పాటయ్యి దోపిడీ చేస్తూ ఉన్నారు. అలాగే ఫార్మా కంపెనీలు కూడా ఇవాళ నకిలీ మందులను తయారు చేసి కాలం చెల్లినటువంటి మందులు కూడా తిరిగి ప్యాకింగ్ చేసి మెడికల్ స్టోర్లకు పంపించేటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది. అలాగే గైనకాలజిస్టుకు సంబంధించినటువంటి అంశాలు చూస్తే మరింత దారుణంగా ఉన్నాయి. సింపుల్గా డెలివరీ చేయాల్సినటువంటి డాక్టర్లు బిడ్డ అడ్డం తిరిగిందని, సీరియస్గా ఉందని చెప్పని, సిజరింగ్ చేస్తే తప్ప తల్లి బిడ్డ క్షేమంగా ఉండరు అని దోపిడీ చేసేదానికి మూలంగా సిజరింగ్ చేసి బిడ్డను బయటికి తీసేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చాలా ఆసుపత్రులలో కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ మెరుగైనటువంటి వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోకుండా ప్రైవేటు ఆసుపత్రులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవడం చాలా దుర్మార్గం అని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా చెప్తా ఉన్నాం. తక్షణం మెడికల్ మాఫియాను అరికట్టకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆందోళనల కంటే మరింత పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. వేంపల్లె సాయినగర్ కాలనీలో 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గమ్మ దేవస్థానంలో 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు శ్రీ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాలను మీడియాకు తెలియజేశారు. బ్రహ్మశ్రీ రాయపెద్ది సుబ్రాయ శర్మ, బ్రహ్మశ్రీ శంకరమంచి సాయిప్రసాద్ నేతృత్వంలో విశేష పూజలు, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఇందులో భాగంగా మార్చి 6వ తేదీ గంగామయనం, గణపతి పూజ, రక్షాబంధనం, యాగశాల ప్రవేశం, ప్రధాన కలశ స్థాపన, అంకురార్పణ, 7వ తేదీ మూల విరాట్ ఉత్సవమూర్తి గ్రామోత్సవం, ధ్వజయంత్ర ప్రతిష్ఠ, శిఖర కలశ ప్రతిష్టలు, క్షీరాభిషేకం, పుష్పాభిషేకం ఉంటాయన్నారు. అలాగే 8వ తేదీ ప్రతిష్టా హోమం, యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఉత్సవాల నిర్వహణకు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి 80 లక్షల రూపాయలు వచ్చినట్లు ఆయన తెలిపారు. తన సతీమణి మాచిరెడ్డి రాధికారెడ్డి సంకల్పంతో ఈ ఆలయాన్ని నిర్మించామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆలయంలో ప్రతి శుక్రవారం సుమంగళి పూజ, ప్రతి మంగళవారం రాహుకాల పూజ నిర్వహించబడతాయన్నారు. ప్రజలు ఈ ప్రతిష్ఠ మహోత్సవాల్లో పాల్గొని శ్రీ దుర్గమ్మ కృపకు పాత్రులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కడప జిల్లా వేంపల్లె మండలంలో శ్రీ దుర్గమ్మ దేవస్థానం ప్రతిష్ఠా కార్యక్రమం 6వ తేదీ నుంచి 6/3/26 నుంచి 8/3/26 తేదీ వరకు అనగా 3 రోజులు కార్యక్రమం చేయబడి జరుగుతోంది. ఈ ప్రతిష్ఠా కార్యక్రమం ధ్యాన వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ గుడి నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఈ గుడికి వచ్చి అమ్మవారు అందరికీ అనుగ్రహించేట్టుగా ఉండాలని మంచి సంకల్పంతో ఈ దుర్గమ్మ దేవస్థానం నిర్మించడం జరిగింది. గతంలో వేంపల్లె నుంచి చాలామంది మహిళలు కడపలో దుర్గమ్మ దేవాలయానికి పోయి రావుకాల పూజలు కానీ, సుమంగళి పూజలు కానీ చేయించుకునేవాళ్ళు. ప్రతి వారం దాదాపు 40 మంది పోతాను. తెలిసిన తర్వాత ఇక్కడ మేము యాక్చువల్గా మా భార్య ఉన్నప్పుడే మేము అమ్మవారి గుడి కట్టాలని అనుకున్నాం. కాబట్టి అందులో భాగంగా ఈ దుర్గమ్మ గుడిని ఎంచుకొని ఈ దుర్గమ్మ గుడి నిర్మాణం పూర్తి చేయడానికి మేమందరం పనిచేసాము. దీనికి దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ప్రభుత్వం నుంచి 80 లక్షల రూపాయలు సీజేపీ నిధి నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు ఇచ్చారు. మిగతా మొత్తం పాత్ర సహకారంతో ఈ గుడిని సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తూ ఈ ప్రాంత ప్రజలను మోసగిస్తున్నారని వైసీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగార్జునరెడ్డి మండిపడ్డారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు వైఖరిపై ఆయన తీవ్ర ఆగ్రహం ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.
సీమలో ఒక్క ప్రాజెక్టును చంద్రబాబు కట్టలేదని సవివరంగా గణాంకాలతో సహా వివరించారు. అంతేకాకుండా శ్రీశైలం రిజర్వాయర్లు 800 అడుగుల్లో తెలంగాణ ప్రాజెక్టు ఎలా నీటిని తీసుకుంటున్నాయో చెప్పాలన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ 500 అడుగుల్లోనే నీటిని తీసుకునే అవకాశం ఉన్న చంద్రబాబు తీరును ఆయన వివరించారు. అందరికీ నమస్కారం. రాయలసీమ రతనాల సీమ, ఇది అందరం బుక్కులో చదివే ఉంటాం, పెద్దలు చెప్పగా విని ఉంటాం, పురాణాల్లో కూడా పెద్దలు చెప్పగా వినే ఉంటాం. కాకపోతే రతనాలు అయితే రాయలసీమలో ఎవరు చూసిండే దాఖలాలు అయితే లేవు. మనం చూస్తుండేది ఏంది, ఎండిపోయిన చేలు, రాళ్ళు, అంటే రాయలసీమ రాళ్ళ సీమలాగా కనిపిస్తూ ఉంది. దీనికి ఇప్పుడు స్టేట్ ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది సంయుక్త రాష్ట్రం ఉన్నప్పటి నుంచి బైఫర్కేషన్ వరకు తీసుకుంటే ఎప్పటికీ రాయలసీమ అనేటువంటిది మిగతా ప్రాంతాలతో పోలిస్తే వెనకబడిన ప్రాంతం. ఎందుకు వెనకబడిన ప్రాంతం అంటే మన రాయలసీమకి వర్షాభావ ప్రాంతం ఉంది, వర్షాలు తక్కువ ఉన్నటువంటి ప్రదేశం, అదేవిధంగా ఎలాంటి జీవనదులు లేనటువంటి మన రాయలసీమ. సో దానివల్ల ఏమవుతుందంటే భూగర్భ జలాలు అనేటువంటివి మనకు తగినంతగా అందుబాటులో లేవు. భూగర్భ జలాలు అందుబాటులో ఉంటేనే మనకు పంటలు బాగా పండుతాయి, ఆ ప్రాంతము బాగా అభివృద్ధి చెందేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. అది లేదు కాబట్టే మన బ్రిటిష్ కాలం నుంచి మన దగ్గర ఉన్నటువంటి ఈ కరువు పరిస్థితులను చూసి అప్పటి నుంచి బ్రిటిష్ వారి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి కొంతమంది నాయకులు, కొంచెం చిత్తశుద్ధి ఉండే నాయకులు కొన్ని ప్రాజెక్టులను తీసుకొని వచ్చి రాయలసీమకు ఉన్నటువంటి భవిష్యత్తును మార్చడానికి వారి వంతు వారు కొందరు ప్రయత్నం చేయడం జరిగింది. అందులో కూడా చూసుకుంటే అక్కడ ఒక చార్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ చార్ట్లో ఎవరెవరు రాయలసీమకు ఎంతవరకు మేలు వచ్చే విధంగా ప్రాజెక్టులు అనేటువంటివి తీసుకొచ్చినారు అని చెప్పి క్లియర్ కట్గా చూపించడం జరిగింది. ఇది వచ్చేసి నేనేదో నా చేతికి వచ్చినట్టు రాసినది కాదు, మొత్తం ఆన్లైన్లో సెర్చ్ చేసి ఎవరెవరు ఏం ప్రాజెక్టులు మొదలు పెట్టారు, ఏం పూర్తి చేశారు, ఏ సంవత్సరంలో మొదలైంది, ఏ పరివాహ ప్రాంతంలో అది దాని లాభాలు అనేటువంటివి ఉన్నాయనేటువంటిది మొత్తం క్రోడీకరించి ఒక మ్యాప్ని తయారు చేయడం జరిగింది. బ్రెయిన్ ట్యూమర్తో కంటి చూపును కోల్పోయిన తన కుమార్తె దీనస్థితిని గుర్తించి దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని బాధితురాలి తండ్రి కోరుతున్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె BA BEd పూర్తి చేసి టెట్ పరీక్షకు రాసి ఉత్తీర్ణులు కావడం జరిగిందన్నారు. DSC పరీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో అనారోగ్యం కారణంగా పరీక్షలు నిర్వహించగా బ్రెయిన్ క్యాన్సర్గా గుర్తించామన్నారు. మెదడులోని గడ్డలతో కంటి చూపు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డకు సంబంధించి వివిధ ఆసుపత్రులకు తిరిగి చివరికి రాజస్థాన్లోని అగర్వాల్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందాలని సూచించారన్నారు. తన బిడ్డకు కంటి చూపు వచ్చేలా చూడాలని ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ తిరిగామని ఈ సందర్భంగా వివరించారు. తొలుత నిమ్హాన్స్లో నరాల సర్జరీ చేశాక రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కంటి చూపు వచ్చే అవకాశం ఉందని తెలియజేశారన్నారు. ఇతర రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీ లేనందున ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ఆయన దాతలను అభ్యర్థించారు. ఉద్యోగం పొంది మమ్మల్ని పోషిస్తుందనుకుంటే విధి కన్నెర చేసిందని ఈ సందర్భంగా వాపోయారు. ఈ సమావేశంలో బాధిత యువతి తల్లి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గౌరవనీయులైనటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాము. మా అమ్మాయి BSc BD టెట్ కూడా క్వాలిఫై అయింది. DSCకి ప్రిపేర్ అయ్యే లోపల ఆ అమ్మాయి దురదృష్టం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ గడ్డ ఏర్పడి కంటి చూపు కోల్పోవడం జరిగింది. కావున కంటి ఆపరేషన్ కోసం LV ప్రసాద్ కంటి ఆసుపత్రికి
డాక్టర్ గారు సలహా ఇచ్చారు. కానీ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి పోయాము. అక్కడ వాళ్ళు ఒక కన్ను డ్యామేజ్ అయింది, ఒక కన్ను వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆ కన్ను కూడా రావాలంటే బెంగళూరు నిమాన్స్ హాస్పిటల్కి వెళ్ళమన్నారు. అక్కడ వారు ఇక్కడ డొనేషన్ చేయడానికి కన్ను లేదు, ఒక నరాలు మాత్రమే సెట్ చేయగలము, మీరు రాజస్థాన్ దగ్గర ఉదయపూర్ అనే గ్రామానికి ఆ జిల్లాకు వెళ్ళి అక్కడ అగర్వాల్ కంటి నేత్రాలయానికి పొమ్మన్నారు. కావున ఈ అమ్మాయికి నాకు తండ్రిగా నాకు గుండె ఆపరేషను, నా భార్యకు షుగరు, మరి ఎటువంటి ప్రభుత్వం నుంచి మాకు పెన్షన్ కానీ, అమ్మాయికి జాబ్ కానీ, మరి నాకు కూడా గుండె ఆపరేషన్ జరిగి ఉన్నది. కాబట్టి ఈ పేద అమ్మాయి మీద దయ తెలిసి దాతలందరూ కూడా ఆ అమ్మాయికి ఆపరేషన్ చేసడానికి మీ వంతు సహాయం చేయాలని అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేంపల్లె పట్టణంలో పెరిగిన ట్రాఫిక్ నేపథ్యంలో ఇబ్బందులు సృష్టిస్తే సంబంధికులపై తగిన చర్యలు తప్పవని వేంపల్లె ఎస్ఐ తాహిర్ హుస్సేన్ తెలిపారు. వేంపల్లెలోని 4 రోడ్ల కూడల నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ రోడ్లపై పెట్టిన బోర్డులను ఎస్ఐ తొలగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ డ్రైనేజ్ కాలువ లోపలికే దుకాణదారులు బోర్డులు పెట్టుకోవాలని సూచించారు. అలా కాకుండా డ్రైనేజ్ బయటకు పెడితే కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే దుకాణాల వద్ద మోటార్ బైకులు కూడా క్రమ పద్ధతిలో రాకపోకలకు అంతరాయం కలగకుండా పార్కింగ్ చేసుకోవాలన్నారు. రోడ్డు పనులు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. అడ్డదిడ్డంగా మోటార్ బైకులు ఎక్కడ పడితే అక్కడ పెద్ద వాహనాలు పార్కింగ్ చేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దని ఆయన సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పంపిణీ, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేస్తూ ఈ ప్రాంత ప్రజలను మోసగిస్తున్న సీఎం, చంద్రబాబు తీరుపై వైసీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జున రెడ్డి మండిపాటు. మెడికల్ అండ్ ఫార్మా మాఫియాను అరికట్టే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయి. ఆందోళనలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గుంటి వేణుగోపాల్ హెచ్చరిక. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద 4,000 రూపాయలు ఇచ్చే విధానంలో దేశంలోనే రాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. పింఛన్ల పంపిణీలో 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.